రాష్ట్రంలో అధికారం, ఆస్తులు, డబ్బు కోసం ఎంతకైనా దిగజారే విష సంస్కృతిని వైసీపీ ప్రవేశపెట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం సొంత బంధువులనే హత్య చేసి నెపాన్ని ఇతరులపై మోపిన చరిత్ర ఆ పార్టీదేనని ఆరోపించారు. అదే ధోరణి ఇప్పుడు కార్యకర్తల ప్రాణాల వరకు చేరిందని, కడపలో కార్యకర్త దస్తగిరి హత్య దానికి ఉదాహరణని అన్నారు. హత్య రాజకీయాలకు వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని ఆయన మండిపడ్డారు. పత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆస్తుల కోసం, డబ్బు కోసం, రాజకీయాల కోసం ఎంతకైనా సరే దిగజారేటువంటి విష సంస్కృతికి వైఎస్ఆర్సీపీ పార్టీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి, ఆ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పదవి కోసం, రాజకీయాల కోసం సొంత బాబాయిని సైతం గొడ్డలిపోటుకి అర్ధాంతరంగా ఏదైతే జీవితాన్ని వైఎస్ఆర్సీపీ నేత ముగించాడో, అటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డినే ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకునే మొన్న ఏదైతే కడపలో సొంత పార్టీ కార్యకర్త దస్తగిరిని సైతం నిర్దాక్షిణ్యంగా హత్య చేసినటువంటి పరిస్థితి, దుస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి. అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్య రాజకీయాలకు పేటెంట్ హక్కు అనేది వైసీపీ పార్టీ ఈరోజు గొడ్డల పార్టీగా పిలువబడేటువంటి పార్టీదిగా ఈరోజు ప్రజలందరూ కూడా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డిగా అత్యంత సన్నిహితుడైనటువంటి కడప మాజీ డిప్యూటీ మేయర్గా ఎవరైతే పనిచేశారో నిత్యానందరెడ్డి, తన 100 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ లావాదేవీలకు అడ్డుగా ఉన్నాడనేటువంటి ఉద్దేశంతో మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి ఆ రోజు 2019లో కానీ మరి మొన్న 2024లో కానీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అనేటువంటి విషయం కూడా ఆలోచన చేయకుండా మరి ఆ కార్యకర్తను సైతం నిర్దాక్షిణ్యంగా పెద్ద దస్తగిరిని ఏ రకంగా అయితే హత్య చేసి, మరి హత్య చేసిన తర్వాత ఆ హత్యలో పాల్గొనేటువంటి వాళ్ళు మళ్ళీ డైరెక్ట్గా ఆ యొక్క నిత్యానందరెడ్డిని జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడిని కలిశారని అంటే, ఈ రకంగా హత్య రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా పేటెంట్ హక్కు తీసుకుంటుంది ఈ రాష్ట్రంలో మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు వివేకానందరెడ్డి గొడ్డలి పోటు దగ్గర నుంచి ఈ రోజు వరకు మరి ఏ రకంగా హత్య రాజకీయాలకు పాల్పడుతుందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అస్వస్థతకు గురై శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ నేతృత్వంలో యాగశాలలో అమ్మవారి ప్రీత్యర్థ్యం చండీ హోమాన్ని భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహించారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణతో పాటు పలువురు పాలక మండలి సభ్యులు కూడా ఈ పూజలో పాల్గొని పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీమాత్రే పరమ పవిత్రమైన ఈ యాగశాలలో ఈ పరాభవనామ సంవత్సరంలో ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసంలో చతుర్థి అంటే 4వ రోజు చవితి రోజున సూర్యోదయం ఉండగా ఇప్పుడు పంచమి సమయంలో మనం ఉన్నాం. శంకర జయంతి అని పిలువబడేటువంటి మహాపర్వదినంలో మనం ఉన్నాం. ఈ రోజున భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే సనాతన ధర్మం ఇలా వర్ధిల్లుతూ ఉన్నది అంటే దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఆది శంకరాచార్య స్వామి వారు. అటువంటి శంకరాచార్య స్వామి వారి యొక్క జయంతి రోజున మనం ఇక్కడ చండీ హోమ కార్యక్రమం మనం చేస్తున్నాం. చెప్పండి. శంకరం, శంకరాచార్యం, కేశవం, బాదరాయణం, సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ఆయన ఎన్నో అనేక అభిప్రాయాలు
అవన్నీ ఉన్నప్పుడు వాటన్నిటినీ ఖండించి అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి భారతదేశంలో పంచమి పంచభూతేజి పంచసర్గోపచారిణి పంచప్రేత సనాసీన పంచబ్రహ్మస్వరూపిణి అమ్మవారి నామంలో పంచమి ఒక నామం కూడా అమ్మవారికి ఉన్నది. అటువంటి పంచమి తిథి అమ్మకంతో అత్యంత ప్రీతైనటువంటిది. అటువంటి పంచమి తిథిలో అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మృగశిర నక్షత్రంలో అమ్మకి ప్రీతైన మంగళవారం నాడు శంకర జయంతి పర్వదినంలో అమ్మవారికి మేము చండీ హోమాన్ని చేస్తూ ఉన్నాం. తద్వారా ఈ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది మాకు మా కుటుంబ సభ్యులందరికీ కూడా గ్రహదోషం నుండి తొలగాలి, గ్రహదేవతల అనుకూలంగా మేము పొందాలి. సివిల్ సర్వెంట్స్ రూల్ ఆఫ్ లాకు లోబడి తమ విధులను సమర్థవంతంగా సేవలు అందించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రజాసేవ కోసం వచ్చాం, అందుకోసమే పనిచేయాలి. ప్రజాహితానికి వ్యతిరేకంగా ఎంత మాత్రం పనిచేయరాదని సివిల్ సర్వెంట్లకు, మరీ ముఖ్యంగా యువ సివిల్ సర్వెంట్స్కు ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో 18వ సివిల్ సర్వీసెస్ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ ఫర్ లాస్ట్ మైల్ డెలివరీ అనే నినాదంతో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ 1947 ఏప్రిల్ 21న భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూతనంగా నియమితులైన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ సివిల్ సర్వెంట్లను భారతదేశ ఉక్కు చట్రంగా అభివర్ణించారు. ఆ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. భారతదేశ పరిపాలన వ్యవస్థకు సివిల్ సర్వెంట్లు వెన్నుముక వంటి వారని, వీరి అంకిత భావాన్ని, నిరంతరం కృషిని గౌరవిస్తూ ప్రతి ఏడాది ఏప్రిల్ 21న జాతీయ పౌర సేవల దినోత్సవం నిర్వహిస్తున్నారని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అధికారులను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశమని సిఎస్ సాయి ప్రసాద్ చెప్పారు. సివిల్ సర్వెంట్గా రూట్ ఆఫ్ లాకు లోబడి మన విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని సిఎస్ సాయి ప్రసాద్ పునరుద్ఘాటించారు. సమాజంలోని ప్రతి వ్యక్తి సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటాడని, అందుకై మనపై అనేక ఆశలు పెట్టుకుంటారని పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్గా ఎల్లప్పుడూ ఆదర్శవంతంగా ఉండాలని, అదే సమయంలో తన పనితీరును మెరుగుపరుచుకునేందుకు నిరంతరం విజ్ఞానాన్ని, ఆధునిక సాంకేతికతను అలవర్చుకోవాలని సూచించారు. ప్రొసీజర్, బిజినెస్ రూల్స్, సంప్రదాయాలను పాటిస్తూనే సమస్యల పరిష్కార మార్గాలను కనుగొనాలని సూచించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆర్పి సిసోడియా, సునీత, ఎంటి కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శులు జె శ్యామలారావు, వినయ్ చంద్, ఎన్ యువరాజ్, హరి జవహర్లాల్, సిఎం కార్యదర్శులు ప్రద్యుమ్న, కార్తికేయ తదితరులు ఉన్నతాధికారులు మాట్లాడారు. పాయకాపురం రైతు మార్కెట్ వద్ద నిరుపేద కుటుంబానికి ఆశాకిరణంగా నిలిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన P4 పథకం స్ఫూర్తితో సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ మధ్యకట్టకు చెందిన కటారి శివకుమారి కుటుంబానికి జీవనోపాధి కల్పించారు. కూలి పనుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కుటుంబానికి చెరుకు రసం యంత్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన యువనేత బోండా సిద్ధార్థ తన స్వంత ఖర్చులతో సుమారు 35,000 విలువైన యంత్రాన్ని వారం రోజుల్లో ఏర్పాటు చేసి అదనంగా 10,000 రూపాయలు సహాయాన్ని అందించారు. లబ్ధిదారుల చేతుల మీదుగా ప్రారంభించి వారికి ఆత్మవిశ్వాసాన్ని కల్పించారు. ఈ సహాయంతో ఒక కుటుంబానికి స్థిరమైన ఆదాయం, ఆత్మ గౌరవంతో జీవించే అవకాశాన్ని కల్పించారు. పాయకాపురం రైతు మార్కెట్ వద్ద నిరుపేద కుటుంబానికి ఆశాకిరణంగా నిలిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన P4 పథకం స్ఫూర్తితో సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ మధ్యకట్టకు చెందిన కటారి శివకుమారి కుటుంబానికి జీవనోపాధి కల్పించారు. కూలి పనుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కుటుంబానికి చెరుకు రసం యంత్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన యువనేత బోండా సిద్ధార్థ తన స్వంత ఖర్చులతో సుమారు 35,000 విలువైన యంత్రాన్ని వారం రోజుల్లో ఏర్పాటు చేసి అదనంగా 10,000 రూపాయలు సహాయాన్ని అందించారు. లబ్ధిదారుల చేతుల మీదుగా ప్రారంభించి వారికి ఆత్మవిశ్వాసాన్ని కల్పించారు. ఈ సహాయంతో ఒక కుటుంబానికి స్థిరమైన ఆదాయం, ఆత్మ గౌరవంతో జీవించే అవకాశాన్ని కల్పించారు. మన ఆలోచన ఏంటంటే అమ్మ
మా కోసం నుంచుని ఓటేసిన ప్రజలకి మా వరకు ఎంతైతే సాయం చేయాలో ఆ బాధ్యతగా తీసుకుని చేస్తున్నాం. మనం ఏంటంటే అదే గుర్తుపెట్టుకుని రానున్న రోజుల్లో మీరు కూడా అటువంటి నాయకుల్ని ఉంచాలా. ఉంచితే తప్పకుండా మీకు చేయడానికే కదా సాయం మేము కూడా ఉంది. ఓట్లు కాకముందు ఏంటి, ఓట్లు అయినా కూడా ఏరియాకి వచ్చి ఎలా ఉన్నారు మీరు ఏంటని అడగటం కూడా చాలా బాగుంది. ప్రతి సమస్యని గడప గడపకు వచ్చి తెలియజేసుకుంటాం. ఏ సమస్య ఉన్నా సకాలంలో త్వరగా ఫినిష్ చేయడం అంత బాగానే ఉంది. అంతా అసలు ఇంటికి వచ్చిన వాళ్ళు, డోర్కి వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు కూడా లేరు. అప్పుడున్న ఎమ్మెల్యే గారు అసలు ఏంటి ఎలా ఉండేది, ఏమీ లేదా. ఏదో ఓట్లప్పుడు వచ్చి మాకు ఓట్ వేయండి, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పేవాళ్ళే కానీ ఇలా ఎలక్షన్లు అయిపోయినాక వచ్చి ప్రతి ఒక్కరిని పలకరించుకొని ప్రాబ్లమ్స్ అడిగేదానంటే పరిస్థితి లేదు. అప్పుడైతే లేదు. ఇప్పుడైతే ఫస్ట్ నుంచి మేము తెలుగుదేశం పార్టీ ఈ ఉమా గారితో ఉండేవాళ్ళము. అలాగే అసలు ఆయన కూడా వచ్చి ప్రతి గడప ఒక్కలని మనిషిని కాదండి, ప్రతి ఒక్కళ్ళ సమస్య ప్రతి ఒక్కరు సకాలంలో పూర్తి చేస్తారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో శివకుమారి గారి కుటుంబాన్ని P4 పథకం ద్వారా నేను ఏదైతే ఈ యొక్క బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుని వాళ్ళకి ఎటువంటి అవసరాలు వచ్చినా సరే ఒక బాసటగా నిలిచి వాళ్ళకి ఏదైతే కుటుంబం ఒక పరిస్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళకి జీవనోపాధి కోసం ఈరోజు వాళ్ళకు ఒక షుగర్ కేన్ మెషిన్ అనేది P4 పథకం ద్వారా నేను ఇవ్వడం అందజేయడం జరిగింది. ఆర్థిక సాయం వాళ్ళకి 2 కుమారులు జాను ఇంకా ప్రభు, వాళ్ళిద్దరూ కూడా చైతన్యాల్లో చదువుకున్న పరిస్థితుల్లో కుటుంబాన్ని ఈ యొక్క పరిస్థితుల్లో ఏదో విధంగా ఆదుకోవాలి అని మనం అనుకున్నప్పుడు వాళ్ళు ఒక చెరుకు మిషన్ అందిస్తే మాకు ఈ యొక్క వేసవి కాలంలో బాగుంటుందని వాళ్ళు చెప్పటం, వెంటనే వాళ్ళు చెప్పినటువంటి వారం రోజుల్లో బోండమ్మ గారి సహకారంతో నేను ఈ కుటుంబానికి దాదాపు 30,000 రూపాయలు ఆ మెషిన్ కొనుక్కోవడానికి అందజేయడం జరిగింది. అదే కాకుండా ఒక కుటుంబానికి తక్షణమే ఒక 10,000 రూపాయలు కూడా మనం అందజేయడం అనేది జరిగింది. తప్పనిసరిగా ఇదే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్తున్నట్టుగా P4 ద్వారా ఇటువంటి బంగారు కుటుంబాలని ఒక మార్గదర్శులుగా నిలిచి మనందరం కూడా మనకు తూచినంత సాయం చేయాలని ఆయన ఎప్పుడు కూడా చెప్తారు. అందులో భాగంగానే ఈరోజు నేను ఈ యొక్క కుటుంబాన్ని, ఈ బంగారు కుటుంబాన్ని ఒక మార్గదర్శిగా తీసుకుని వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలో అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఒక 30,000 రూపాయలు ఆ మెషిన్కి, అదేవిధంగా ఒక 10,000 రూపాయలు కుటుంబం ఖర్చుల కోసం అనేది మనం అందజేయడం జరిగింది. ప్రస్తుతానికైతే జాను ఇంకా శివకుమార్ గారు వాళ్ళ ఇంకో అబ్బాయి ప్రభు వాళ్ళ హస్బెండ్ అందరూ కూడా ఈ చెరుకు మిషన్తో వాళ్ళ వ్యాపారం అనేది బాగా చేసుకోగలుగుతున్నారు. రానున్న రోజుల్లో కూడా ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా సరే నా అంతటిగా నేను అందజేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైశాఖ శుద్ధ పంచమిని పురస్కరించుకుని జగద్గురువు ఆది శంకరాచార్యుల వారి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ వైదిక కమిటీ సభ్యులు, అర్చక స్వాముల పర్యవేక్షణలో వేద మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కొండపైనున్న క్షేత్ర పాలక ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణానికి ఎదురుగా ఉన్న పల్లకి సేవ ప్రాంతంలో శంకరాచార్య స్వామివారి విగ్రహానికి శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ వైదిక కమిటీ సభ్యులు, అర్చక స్వాముల పర్యవేక్షణలో వేద మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. అనంతరం ఉత్సవ ఏఈఓ సుధారాణి భక్తులకు స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. శంకరాచార్య జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై స్వామివారి నగరోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భగవత్పాద శబ్దంతో నేటికిని కీర్తింపబడుతున్నటువంటి ఆ మహనీయులను ఈ రోజున మనం స్మరించి, అలాగే విశేషమైనటువంటి పూజాధికాలతో ఇక్కడ ఇంద్రకీలాద్రి మీద శంకరాచార్యుల వారిని మనం సేవించడం జరిగింది. వేదవ్యాస మహర్షుల వారు బ్రహ్మసూత్రాలను రచన చేస్తే శంకర భగవత్పాదుల వారు ఆ బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారు. అందుకనే సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ పునఃపునః అంటూ ఆ వ్యాసుల వారిని, అలాగే శంకర భగవత్పాదుల వారిని నిరంతరం కీర్తిస్తూ ఉంటారు. కనుక ఆ శంకర భగవత్పాదుల వారి యొక్క కరుణా కటాక్షాల కోసం, ఆయన యొక్క అనుగ్రహం ఉంటే దివ్యమైనటువంటి తత్వజ్ఞానం కలుగుతుంది. అటువంటి జ్ఞానసిద్ధి కోసం ఆ మహానుభావుణ్ణి ప్రతి వైశాఖ మాసంలోనూ శుద్ధ పంచమి నాడు సేవించడం అనేటువంటిది సంప్రదాయం. అలాగే మరి ఆ స్వామివారు ఈ భారతదేశమంతా కూడా పర్యటించి 4 దిక్కుల్లోనూ 4 శంకర పీఠాలను స్థాపించి లోక కళ్యాణార్థమై
లోకంలో ధర్మం నిరంతరము కూడా నెరవేరటం కోసం, సత్యధర్మాలు ఎల్లవేళలా కొనసాగటం కోసం ఆ విధంగా వారు సమస్త లోకాన్ని కూడా అనుగ్రహించి ఉన్నారు. అటువంటి శంకర భగవత్పాదుల వారు మనకందరికీ కూడా ఎప్పుడూ కూడా మరి మనం నమస్కరించుకోదగినటువంటి జగద్గురువులు. జగద్గురువు అంటే సాక్షాత్తు ఆ శంకరాచార్య స్వామి వారు జగద్గురువులు. ఆ శంకర పీఠములు ఏవైతే ఉన్నాయో ఆ పీఠాన్ని అధిష్ఠించినటువంటి మహనీయులందరూ కూడా జగద్గురువులై మరి లోకానికందరికీ కూడా సమస్త క్షేమాలను కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అటువంటి ఆ శంకరాచార్యుల వారికి సర్వదా నమస్కరిస్తూ బోయపాటి శివరామకృష్ణయ్య మున్సిపల్ హై స్కూల్ కార్పొరేట్ స్కూలుకు దీటుగా తీర్చిదిద్దుతామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రకటించారు. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ దత్తత తీసుకున్న ఈ స్కూల్లో ఇప్పటికే అన్ని మౌలిక వసతులు ఉన్నాయని తెలిపారు. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. మొగల్రాజ్పురం జమ్మిచెట్టు సెంటర్లో గల బోయపాటి శివరామకృష్ణయ్య మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో స్పోర్ట్స్ డేను వేడుకలు అత్యంత కోలాహలంగా నిర్వహించారు. స్కూల్ పీఈటీ రాజ్ కుమార్ నేతృత్వంలో విద్యార్థులు ఆటల్లో మెరుగైన ప్రతిభ కనపరిచారు. సాధారణ ఆటలతో పాటు సాంప్రదాయ తెలుగువారి క్రీడలు మరిచిపోకుండా విద్యార్థులకు పార్టీలో సైతం శిక్షణ ఇవ్వడంతో వారంతా స్కూల్ ప్రాంగణంలో ఆ ఆటలను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. గాలిపటాలు, బొంగరాలు, గోళీలాట, ఒంగోని దూకటం, ఒప్పుల గుప్ప, స్కిప్పింగ్ వంటి ఆటల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్పోర్ట్స్ డే వేడుకల్లో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒక దశలో విద్యార్థుల ఉత్సాహాన్ని చూసి ముచ్చటపడ్డ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సైతం బొంగరాలు విసిరి విద్యార్థులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్పందించిన ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ ఈ స్కూల్ను దత్తత తీసుకొని 1.5 కోట్లతో భవనాలు నిర్మించి అన్ని సదుపాయాలు కల్పించిందన్నారు. కార్పొరేట్ స్కూలుకు ధీటుగా ఈ స్కూల్ను తీర్చిదిద్దుతామన్నారు. ఇంకా బల్లలకు రంగులు వేసే పనులు, చిన్నపాటి హంగులు సమకూర్చాల్సి ఉందని, త్వరలో వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు. స్పోర్ట్స్ డేలో భాగంగా విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చిన పీఈటీ రాజ్ కుమార్ను ప్రధాన ఉపాధ్యాయులను అభినందించారు. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి గారపాటి సతీష్ బాబు మాట్లాడుతూ ఈ స్కూల్ను దత్తత తీసుకున్నాక ఎంతో అభివృద్ధి చేశామని, విద్యార్థులకు ఇంకా ఏం అవసరం ఉన్నా తమ అసోసియేషన్ ముందుకు వచ్చి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఒక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఒక ప్రతిష్ట కలిగిన స్కూలు. ఈ స్కూలు 2014-19లో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఉన్న సంస్థలో విద్యాలయాలను దత్తత తీసుకుని పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా సహాయం చేయండి, పిల్లల్ని మంచి వాతావరణంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి దేవాలయమైన విద్యా సంస్థల కోసం మీరందరూ సహాయం చేయండి అన్నప్పుడు అమ్మా సంస్థ వారు, ఆంధ్ర మోటార్స్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు ముందుకొచ్చి ఈ స్కూల్ను దత్తత తీసుకున్న తర్వాత సుమారు ఈ 10 సంవత్సరాల్లో 1,50,00,000 పైగా ఖర్చు పెట్టి నేను అనుకోవటం ఇంత సుదీర్ఘ కాలంలో అనేకమైన సదుపాయాలు ఏర్పాటు చేసి టీచర్స్ కూర్చునే కుర్చీ కాడి నుంచి, పిల్లల బెంచీల కాడి నుంచి కంప్యూటర్లు అరేంజ్ చేయటం, కంప్యూటర్లు నేర్పే వ్యక్తులు కూడా జీతం ఇచ్చి ఇక్కడ ఏర్పాటు చేయటం, అదేవిధంగా స్వీపర్స్ని, వాచ్మెన్ని, అవి అన్ని రకాలుగా కూడా వాళ్ళు సహాయం చేసి సుమారు ఈ 10 సంవత్సరాల్లో 1,50,00,000 పైగా ఖర్చు చేయటం వల్ల ఇక్కడికి వచ్చే టీచర్స్ కూడా చిత్తశుద్ధితో మెరిట్ అయిన టీచర్స్, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఇక్కడ ఉండడం, వాళ్ళందరూ కూడా ఈ మున్సిపల్ స్కూల్స్లోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని స్కూల్స్ కంటే మంచి ఫలితాలు రావాలని చెప్పి కృషి చేయటమే కాకుండా అనేకమైన ఫలితాలు కూడా, బెటర్ ఫలితాలు కూడా ఇక్కడ పొందడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ స్పోర్ట్స్ డే అని వాళ్ళు ఏర్పాటు చేసుకుని 10th క్లాస్ పరీక్షలు అయిపోయాయి, ఇక్కడ ఉన్న ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా అన్నీ అయిపోయాయి, ఇంకొక 4 రోజులు సెలవుల్లో వెళ్ళబోతూ ఉన్నారు. అలాంటి పిల్లలకు ఉల్లాసం కలిగించే విధంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక నేషనల్ గేమ్స్ లేకపోతే
ఒక స్కూల్ గేమ్స్ జరిగితే ఏ విధంగా క్రమశిక్షణతో జరుగుతాయో ఆ విధంగా ఇక్కడ పీడీ గారు ప్రత్యేకంగా రాజకుమార్ గారు అనే పీడీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చక్కటి విన్యాసాలు చూడటం జరిగింది. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ అమ్మ ప్రెసిడెంట్. ఈ 2014 నుండి స్కూల్ డెవలప్మెంట్లో మా పాత్ర చాలా ఉంది. ఈరోజు ఈ స్పోర్ట్స్ డేకి మేము డబ్బులు అయితే సమకూర్చాం, ఏర్పాటు చేసాం. కానీ ఎంత డబ్బు ఖర్చుపోయినా ఇంత గొప్ప ఈవెంట్ రావాలంటే హెడ్ మాస్టర్ గారి సహాయ సహకారాలతో పీటీ గారు చేసిన కృషి ఎంతో ఉంది. ఎన్ని చెప్పినా ఆయన మాటలో తక్కువే అవుతుంది. ఇలాంటి ఈ స్కూల్కి ప్రోత్సాహాలన్నీ ఇవ్వడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. మహిళా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. బేషరతుగా 2029 నాటికి మహిళా రిజర్వేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2023లో చట్టం ఆమోదం పొందినా దానిని నోటిఫై చేయకుండా మోదీ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల భయంతోనే కేంద్రం 131వ రాజ్యాంగ సవరణ పేరుతో నాటకాలు ఆడుతోందని, ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు సైడ్ క్యారెక్టర్గా మారారని ఎద్దేవా చేశారు. ఏపీలో అసెంబ్లీ సీట్లు 50% పెరిగాయని చెప్పడం అబద్ధమని, రాష్ట్రానికి రావాల్సిన సీట్ల పెంపు కూడా నిర్లక్ష్యంతోనే కోల్పోయాయని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రధాని ప్రసంగాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద వస్తాయని, ఈసీ చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించారు. డీలిమిటేషన్ అంశంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఏపీకి అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు వామపక్షాలు ప్రజల ముందు బలమైన గళం వినిపిస్తాయని తెలిపారు. మహిళా రిజర్వేషన్లు 2023లోనే ఆ చట్టం ఆమోదం పొందింది. 23లో ఆమోదం పొందినటువంటి చట్టాన్ని నోటిఫై చేయడానికి మోడీ ప్రభుత్వం 3 సంవత్సరాలు గడువు తీసుకుంది. అంటే 3 ఏళ్ళు నిద్రపోతున్నారు, కోల్డ్ స్టోరేజ్లో పడేసి దాన్ని. ఈ అసెంబ్లీ 5 రాష్ట్రాల ఎన్నికల మధ్యలో ఇక తాము ఓడిపోతామనే ఒక అపనమ్మకం ఏర్పడేసరికల్లా తమిళనాడు, బెంగాల్లో సడన్గా బుట్టలో నుంచి మళ్ళీ ఈ బిల్లును తీసుకొచ్చి 131వ రాజ్యాంగ సవరణ పేరుతోటి వెంటనే అమలు జరపడానికి మహిళా రిజర్వేషన్లు మేము ముందుకు వస్తున్నామని ఒక పెద్ద నాటకానికి తెరలేపారు. ఆల్రెడీ ఆమోదం పొంది అమలు జరపాల్సినటువంటి మహిళా రిజర్వేషన్లు ఇప్పుడు ఏదో కొత్తగా తీసుకొచ్చినట్టు, కొత్తగా అమలు జరపబోతున్నట్టు, ప్రతిపక్షాలు దానికి ఆటంకం కలిగించినట్టు, తామే మహిళా శక్తికి ప్రతినిధులు అయినట్టు ఇంత పెద్ద రసవత్తరమైనటువంటి నాటకం మోడీ ఆడుతుంటే, ఆ మోడీ నాటకంలో సైడ్ యాక్టర్స్ లాగా ఇప్పుడు ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు తయారయ్యారు. అదేదో అదిగో పులంటే ఇదిగో తోకన్నట్టు వాళ్ళను మించి చంద్రబాబు నాయుడు గారు దీన్ని భుజాన్ని వేసుకొని అసలు మొత్తం మహిళలకు అన్యాయం జరిగిపోయినట్టే మాట్లాడుతూ ఉన్నారు. నిన్న తమిళనాడులో ఆయన ప్రచారానికి వెళ్ళారు. ఆ ప్రచారంలో ఇప్పుడు ఉన్నట్టుండి ఆయనకి పూనకం వచ్చినట్టుంది, ఆర్ఎస్ఎస్ పూనకం వచ్చినట్టుంది. హిందూ మత అన్యాయం, హిందూ ధర్మం దీని పరిరక్షణ అని చెప్పి హిందూ ధర్మాన్ని అక్కడున్న డిఎంకే కూటమి నాశనం చేస్తున్నట్టు ఎందుకు వచ్చిందో ఆయనకు మరి ఈ రకమైనటువంటి పూనకం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉన్నారు. ఇదే తెలుగుదేశం పార్లమెంట్లో వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు, మన రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తుంది. 2011 జనాభా అయినా 2026 జనాభా అయినా జనాభా లెక్కలను తీసుకుంటే మనకు అన్యాయం జరుగుద్ది అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇదే తెలుగుదేశం ప్రతినిధి 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పుడు దానికి ఈ సెన్సెస్కి డీలిమిటేషన్ ముడిపెట్టొద్దు, దీన్ని డైరెక్ట్గా అమలు చేయండి అని చెప్పి ఆ రోజు వాళ్ళు రవీంద్ర మన కనకమేడల రవీంద్రనాథ్, ఆ రోజు తెలుగుదేశం నాయకుడిగా ఉన్నటువంటి కనకమేడల రవీంద్రనాథ్ రాజ్యసభలో స్పష్టంగా వాదించారు. మరి ఇవన్నీ మర్చిపోయినట్టున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడేదో హఠాత్తుగా వాళ్ళకి మహిళా ఉద్ధరణ గుర్తుకొచ్చింది, మహిళలకి అన్యాయం చేసింది. సామాజిక సేవ, నాయకత్వ శిక్షణ, కమ్యూనిటీ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా జేసీఐ పనిచేస్తోందని ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు భారత్ ఎన్ ఆచార్య తెలిపారు. ముఖ్యంగా పర్యావరణ హితంగా తమ సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయని అన్నారు. తమ సభ్యులు అటు సమాజ సేవతో పాటు తమ వృత్తి వ్యాపారాల్లో సైతం వృద్ధి చెందే విధంగా పలు కార్యక్రమాలను చేపట్టామన్నారు. స్థానిక యువత తమ వ్యక్తిగత సామర్థ్యాలను పెంపొందించడానికి, సామాజిక సంక్షేమానికి తోడ్పడడానికి ఈ సంస్థలో చేరాలని భారత్ ఎన్ ఆచార్య పిలుపునిచ్చారు.
జేసీఐ ఇండియా జాతీయ అధ్యక్షులు భరత్ ఎన్ ఆచార్య జేసీఐ విజయవాడ ఎవరెస్ట్ శాఖ విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు జేసీఐ విజయవాడ ఎవరెస్ట్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బెంచ్ సర్కిల్ సమీపంలో ఐరా హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు భరత్ ఎన్ ఆచార్య మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షణ కోసం తమ సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. స్టెయిన్లెస్ స్టీల్ సీసాలు, పునర్వినియోగ బ్యాగులు పంపిణీ ద్వారా విజయవాడ శాఖ సభ్యులు సాధించిన పురోగతి ప్రశంసనీయమన్నారు. పర్యావరణ సుస్థిరత పట్ల వారు నిబద్ధతను ఆచార్య ప్రశంసించారు. 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల యువత తమకెంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. అనంతరం జేసీఐ ప్రెసిడెంట్ ఏవి రామకృష్ణ, జోన్ ప్రెసిడెంట్ ప్రమోద్ మాట్లాడుతూ యువతలో అవసరమైన నాయకత్వ నైపుణ్యాలను, వ్యక్తిగత ఎదుగుదలను పెంపొందించడానికి తమ సంస్థ ఒక ప్రధాన వేదికగా పనిచేస్తుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల స్థానంలో పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం ద్వారా సభ్యులు సమాజ సేవ, వృత్తిపరమైన నైపుణ్యం రెండింటి పట్ల తమకు అంకిత భావాన్ని ప్రదర్శించారన్నారు. స్థానిక యువత తమ వ్యక్తిగత సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి మరియు సామాజిక సంక్షేమానికి తోడ్పడడానికి తమ సంస్థలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో సైతం తమ సంస్థ కార్యకలాపాలున్నాయని, 100కు పైగా దేశాల్లో తమ నెట్వర్క్ ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణపై సమాజంలో సానుకూల మార్పును సాధించే దిశగా తమ సంస్థ పనిచేస్తోందని వివరించారు. Today we are in GCI Vijayawada Everest local organization. And it's a great honor for me being here. GCI Vijayawada Everest is being a new local organization. They have been doing amazing programs this year. They have shown a beautiful growth, and they have been wonderful projects. And today also they did one of our flagship programs called Sustainable Sipping Programs. They donated stainless steel water bottles to the needy people. In this project we are replacing the plastic water bottles with stainless steel bottles. So we donated more than 100 bottles today. Along with that, we donated caps and jute carry bags to the needy people. And we have so many projects lined up this year. My best wishes are with President Ramakrishna Garu and his team. They have got so many amazing projects this year. And those who are watching this video, if you are not a JCI member, I request you all to please come forward and join our organization. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అన్నది యువతకి లీడర్షిప్ స్కిల్స్ నేర్పించే ఒక ఆర్గనైజేషన్ అండి. మనం ఒక ప్రూవెన్ లీడర్గా ఎలా మారాలి, మనల్ని మనం ఎలా గ్రో అవ్వాలి ఇండివిజువల్గా అన్నది ఈ సంస్థ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఫస్ట్ మనం నిలబడి మనం సొసైటీలో గ్రో అయితే మనం సొసైటీకి ఉపయోగపడగలము అన్నది సంస్థ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఈ 18 నుంచి 40 ఏళ్ల మధ్య యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. ఈ విజయవాడ ఎవరెస్ట్ అనేది ఏదైతే కొత్త లోకల్ ఆర్గనైజేషన్ ఉందో వీళ్ళు ఒక 3 నెలల క్రిందటే స్టార్ట్ చేశారు. బట్ ఒక 30-40 ఏళ్ల కింద స్టార్ట్ చేసిన లోకల్ ఆర్గనైజేషన్ ఎంత స్ట్రాంగ్ అయితే యాక్టివిటీస్ చేస్తుందో అంత స్ట్రాంగ్గా ఈ లోకల్ ఆర్గనైజేషన్ని సెనేటర్ రామకృష్ణ గారు లీడ్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ వీడియో చూసిన యువత ఎవరైనా సరే జేసీఐలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు రామకృష్ణ గారిని కాంటాక్ట్ అవ్వాలి. సో మనం ఈరోజు మన విజయవాడకి నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ జేసీఐ ఇండియా ఆర్పీపీ భరత్ ఎన్ ఆచార్య మన ఎల్ఓకి విజిట్ చేశారండి. సో దాంట్లో భాగంగా మనం ఒక 100 మందికి పైగా స్టీల్ వాటర్ బాటిల్స్, వైట్ కలర్ క్యాప్స్, జూట్ బ్యాగ్స్ మనం డిస్ట్రిబ్యూషన్ చేశామండి. సో జేసీఐ అంటే 18 to 40 years మధ్యలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి లీడర్షిప్లో ఉండడానికి ఒక అవకాశం ఉంటుందండి. సో ఇలా లీడర్షిప్స్ కానీ మన సోషల్ సర్వీసెస్ కానీ ఎనీ టైప్స్ ఆఫ్ ఏదైనా సరే మనం ప్లాన్ చేస్తామండి. సో ఈరోజు లెగసీ ఇన్ యాక్షన్, సో ఆ నేమ్ అనేది లెగసీ అనేది ఆచార్య సార్ పేరుగా జేసీఐ ఇండియాలో ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.